ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఫైనల్లీ రాన్ అయితే అయిపోయింది. సో మనకి రాలో సెత్ రాలిన్స్ వచ్చినారు. సో ఆ లెగ్ ఇంజరీ గురించి అయితే అప్డేట్ ఇచ్చినారు. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ టైటిల్ అయితే వదిలేదు. సెత్ రాలిన్స్ దగ్గరనే టైటిల్ అయితే ఉంది. ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ని రిలింక్విష్ అయితే చేయలేదు. సో కానీ మన సెత్ రాలిన్స్ 3-4 మంత్స్ అయితే బ్రేక్ తీసుకుంటారని అయితే చెప్పినారు. సో ఆ ఇంజురీ నుండి రికవర్ అవ్వడానికి 3-4 మంత్స్ అయితే పడుతుందంట. సో నాకు తెలిసి అయితే 3-4 మంత్స్ కన్నా ముందే సెత్ రాలిన్స్ ఇన్ రింగ్ యాక్షన్ కోసం రికవరీ అవుతారు, మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. కానీ మన సెత్ రాలిన్స్ ఒక మాటనైతే చెప్పినారు. సో అదేంటంటే, నేను రసల్ మేనియాలో ఈ టైటిల్ని తీసుకొస్తానని చెప్పినారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి రసల్ మేనియా కన్నా ముందే సెత్ రాలిన్స్ ఇన్ రింగ్ యాక్షన్ కోసం రికవరీ అవుతారు. సో ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్గా సెట్ అయిపోతారు, అంటే మెడికల్లీ క్లియర్ అయిపోతారు. సో రసల్ మేనియాలో సెత్ రాలిన్స్ తన టైటిల్ని డిఫెండ్ చేస్తారు. సో గుడ్ న్యూస్ ఏంటంటే సెత్ రాలిన్స్ టైటిల్ని అయితే వదిలేదు. అండ్ రసల్ మేనియా కోసం మన సెత్ రాలిన్స్ అయితే అఫిషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారని మన సెత్ రాలిన్స్ క్లియర్గా చెప్పినారు. రసల్ మేనియాలో సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తారంట. సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం. బట్ మన సెత్ రాలిన్స్ అయితే ఇంకా కొన్ని మంత్స్ వరకు అయితే డబ్ల్యూడబ్ల్యూలో కనిపించరన్నమాట. సో ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈరోజు రాలో సెత్ రాలిన్స్ ఏడిస్తే చాలా బాధగా అనిపించింది. సో మరి మీకేమనిపించింది? సెత్ రాలిన్స్ చూస్తే మీకు ఏమనిపించింది? మీ మనసులో ఏమని ఉండే? మీ ఫీలింగ్స్ ఏంటో మీకు బాధగా అనిపించిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో మన డ్రూ మ్యాకెంటైర్ ఒక న్యూ కాంట్రాక్ట్ని అయితే సైన్ చేయలేదంట ఇప్పటి వరకు. సో మరి ఇంకా డబ్ల్యూడబ్ల్యూలోనే ఉన్నారు డ్రూ మ్యాకెంటైర్, కానీ మన డ్రూ మ్యాకెంటైర్ అయితే ఒక న్యూ కాంట్రాక్ట్ని అయితే సైన్ చేయలేదంట ఇప్పటి వరకు. సో మన రసల్ మేనియా అయిపోయిన తర్వాత మేబీ డ్రూ మ్యాకెంటైర్ న్యూ కాంట్రాక్ట్ని సైన్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్ అయితే వస్తుంది. సో మరి చూద్దాం డ్రూ మ్యాకెంటైర్ న్యూ కాంట్రాక్ట్ని ఎప్పుడు సైన్ చేస్తారో. అండ్ ఈరోజు రాలో డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో డ్రూ మ్యాకెంటైర్ అయితే విన్ అయినారు. సో ఆ ట్రూత్ ఇంటరప్ట్ చేసినారు, బట్ అయినా సరే డ్రూ మ్యాకెంటైర్ ఈ మ్యాచ్లో విన్ అయినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో మన కోడీ రోడ్స్ ఒక మాటనైతే చెప్తున్నారు. సో అదేంటంటే, ఈ సంవత్సరం 2K24లో నా కవర్ ఫోటోని యాడ్ చేసినారు కదా. సో ఒకవేళ ఈ సంవత్సరంలో నేను ఈ సంవత్సరంలో నా స్టోరీని ఫినిష్ చేయలేదనుకో, అంటే ఇప్పుడు ఫినిష్ ద స్టోరీ అంటే ఛాంపియన్షిప్ని విన్ అవ్వడం కదా. సో నేను ఛాంపియన్షిప్ని విన్ అవ్వకపోతే సో నన్ను తీసేయండి, 2K25లో నన్ను యాడ్ చేయకండి. సో నా ఫోటోని కూడా డబ్ల్యూడబ్ల్యూలో ఎక్కడ యాడ్ చేయకండి అని మన కోడీ రోడ్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మేబీ కోడీ రోడ్స్ ఈ సంవత్సరంలో కంపల్సరీ ఛాంపియన్షిప్ని విన్ అవుతారనే అనిపిస్తుంది. సో మరి మీరేమంటారు? కోడీ రోడ్స్ ఛాంపియన్షిప్ని విన్ అయితే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో కోడీ రోడ్స్ అయితే కన్ఫర్మ్గా చెప్తున్నారు, సో నేను ఛాంపియన్షిప్ని విన్ అవుతానని. అండ్ ఈరోజు రాలో సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్ మధ్య మాటల యుద్ధం అయితే జరిగింది. రాయల్ రంబల్ని ఎవరు విన్ అవుతారు అనే దాని గురించి. సో వీళ్ళిద్దరి మధ్య ఒక మాటల యుద్ధం జరిగింది. సో ఎవరు గెలుస్తారు మరి రాయల్ రంబల్లో? సీఎం పంకా లేదంటే కోడీ రోడ్సా? ఈ సంవత్సరంలో కోడీ రోడ్స్ మళ్ళొకసారి రాయల్ రంబల్ని విన్ అవుతారా? సో లాస్ట్ ఇయర్ రాయల్ రంబల్ని విన్ అయింది కోడీ రోడ్సే. మరి ఈ సంవత్సరంలో బెట్టింగ్ ఓడ్స్ అయితే సీఎం పంక్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ఏ టైంలోనైనా మారచ్చు. సో ప్రజెంట్ అయితే సీఎం పంక్కి సపోర్ట్ చేస్తున్నాయి. మేబీ చెప్పలేం, కోడీ రోడ్స్ గెలిచినా గెలవచ్చు. సో మరి మీ ప్రకారం ఈ రాయల్ రంబల్ని ఎవరు విన్ అయితే బాగుంటుంది? సీఎం పంకా లేదంటే కోడీ రోడ్సా? అండ్ ఈరోజు రాలో మన సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరు కొంచెం పర్సనల్గా వెళ్ళారు. వాళ్ళ ఫాదర్స్ గురించి కూడా మాట్లాడినారు. సీఎం పంక్ వాళ్ళ ఫాదర్ ఒక నార్మల్ పర్సన్ అండ్ అతను ఒక ఎలక్ట్రీషియన్ అని మన సీఎం పంక్ చెప్పినారు. సో మీ ఫాదర్ లాగా కాదు, మీ ఫాదర్ లాగా ఫేమస్ పర్సన్ ఏం కాదు మా డాడీ. సో మా ఫాదర్ ఒక నార్మల్ పర్సన్ అని మన సీఎం పంక్ చెప్పినారు. సో ఈ విధంగా పర్సనల్గానైతే వెళ్ళినారు. సో మరి చూద్దాం రాయల్ రంబల్లో వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుందో. సో ఫ్యాన్స్ అయితే వీళ్ళిద్దరు రింగ్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి సమానంగా సపోర్ట్ చేసినారు. సీఎం పంక్ అని చీర్ చేసినారు అండ్ అలాగే కోడీ రోడ్స్ అని కూడా చీర్ చేసినారు. సో మరి చూడాలి రాయల్ రంబల్లో ఎటువంటి విధ్వంసం సృష్టిస్తారో.